ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి 16వ తేదీ నుంచి మొదలుకొని 22వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఈ వారంలో ముఖ్యంగా చూసినట్టయితే మొదటిగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్టయితే ఈ రాశి వారికి మొదటి భాగం చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధవారం వరకు మేషరాశి వారికి చాలా చక్కగా ఉంది. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది. లీగల్ వ్యవహారాలు కూడా మీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లి కాని వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు పార్ట్నర్స్, వ్యాపారంలో పార్ట్నర్స్తో కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే కాస్త చింత, చికాకు, డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త మానసికంగా బాధ, ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు సరిగ్గా కావట్లేదే, ఏంటి పరిస్థితి అనేటటువంటి విషయాలు మనసుని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ చివరి 3 రోజులు ఆలయ సందర్శనాలు చేయండి, ధ్యానం చేయండి, యోగా చేయండి, కాస్త ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే బుధవారం వరకు చాలా చక్కటి ఫలితాలు, గురువారం, శుక్రవారం, శనివారం కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు శనీశ్వరుణ్ణి పూజించండి, అదేవిధంగా హనుమంతుని పూజించండి. తద్వారా ఈ వారంలో మేషరాశి వారు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మొదటి 2 రోజులు ఆదివారము, సోమవారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో ఫోకస్ పెట్టండి వృషభ రాశి వారు. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సహోద్యోగులు కూడా అంతగా సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి మీపైన మీరే అధికంగా ఫోకస్ పెట్టుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే మీరు చేస్తున్నటువంటి పనులు ఇక నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇది టెంపరీ. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం ఈ 2 రోజుల్లో చేయండి. ఈ 2 రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ కూడా కాస్త ఇబ్బందికరంగానే మనకి ఈ వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం నుంచి మొదలుకొని మనకి శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు, లీగల్కి సంబంధించిన విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆరోగ్యం అనేది సహకరిస్తుంది. అన్నింటా విజయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చక్కటి ప్రోగ్రెస్ ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య ఆనందము, సంతోషము ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషం అనేది ఉంటుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అదేవిధంగా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా వృషభ రాశి వారికి ఆదివారం, సోమవారం కాస్త ప్రతికూలత, మిగతా రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో మీకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా మహాశివుని పూజించండి. తద్వారా మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ వారంలో మొదటి భాగంలో కాస్త ఇబ్బంది అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వాగ్వివాదాలకు, మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ప్రాపర్టీస్ వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా మనకి బుధవారం వరకు బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఖర్చును కూడా కాస్త కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఏ పనైనా కూడా గివప్ చేయకండి, ముందుకు వెళ్ళండి. ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. మీకు పనికి తగినటువంటి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. లోన్ వ్యవహారాలు ముందుకెళ్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. లీగల్ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనకి గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఈ వారంలో హనుమంతుని పూజించండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే
అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం సోమవారం చాలా చక్కగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, మీకు ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఇతరులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు, మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, వృత్తిలో మంచి ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అయితే మంగళవారం నుంచి మొదలుకొని శనివారం వరకు కాస్త మీకంటూ సమయాన్ని వెచ్చించుకోండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి, ఆ సమస్యలకు ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పనులు అనేవి ఈ చివరి వారంలో ఈ చివరి భాగంలో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త ఇబ్బంది ఉండి కడుపుకు సంబంధించిన విషయాలు లేదా డైజెషన్ సరిగా కాకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారం రెండో భాగంలో జాగ్రత్త వహించినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి, తద్వారా ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలను మనం ఈ వారంలో చూసినట్టయితే సింహరాశి వారికి ఆదివారం సోమవారం కాస్త ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. కఠినంగా మాట్లాడకుండా ఉండడం వల్ల సింహరాశి వారు మొదటి 2 రోజుల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక మంగళవారం బుధవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. ఇక గురువారము శుక్రవారము శనివారము ఈ 3 రోజులు ప్రాపర్టీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్స్ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఈ వారం మధ్య భాగంలో చక్కటి ఫలితాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి, చివరి భాగంలో కఠినంగా ఉండకండి, వాగ్వివాదాలకు గొడవలకు దూరంగా ఉండడం వల్ల కుటుంబంలో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మీ యొక్క ముఖ్యంగా మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించండి, తద్వారా ఈ వారంలో చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే కన్యారాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం సోమవారం అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. ఏదైనా కొత్త విషయాన్ని ప్రారంభించడానికి కానీ లేదా కొత్త లుక్ను ట్రై చేయడానికి కానీ ఈ 2 రోజులు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మంగళవారం బుధవారము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కలహాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది తప్పకుండా చేయండి. అదేవిధంగా వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు, శ్రమ అధికంగా పెట్టాల్సినటువంటి అవసరం అనేది మంగళవారం బుధవారం అనేది కనిపిస్తుంది. ఇక గురు శుక్ర శనివారాలు ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. చిన్న చిన్న దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి, ఆ దగ్గరి ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా అనేది మన కన్యారాశి వారికి ఉంటాయి. ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారము బుధవారం తప్ప మిగతా వారాలు మొత్తం చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు కనిపిస్తున్నాయి. మంగళవారం బుధవారము వృత్తిలో శ్రమ ఉంటుంది, ఆ శ్రమకు తగ్గట్టుగా మీరు మీ యొక్క ఎఫర్ట్స్ని కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఆ 2 రోజులు కూడా మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా హనుమంతుని పూజించండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, ఈ వారంలో మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలను ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం సోమవారము షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు, అనవసరమైనటువంటి ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మంగళవారం బుధవారము మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది, అనుకూలత ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య సంతోషము ఆనందం కూడా మంగళవారం బుధవారం ఉంటుంది. ఇక గురువారము శుక్రవారము శనివారము ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే అనవసరమైన ఖర్చులు పెట్టకండి, కఠినంగా మాట్లాడకండి, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంయమనము ఓపిక పాటించండి. అవమానాలు కనిపిస్తున్నాయి, లోన్ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా లేవు, కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారం బుధవారం ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే, అనుకూలతనే మనకు అధికంగా కనిపిస్తుంది. మీరు ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి తులారాశి వారు పొందగలుగుతారు. ఇక మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి అధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము సోమవారం లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులతో
మిత్రులతో నెట్వర్కింగ్, మీ నెట్వర్క్లో ఉన్న వారితో సరదాగా గడపడము, సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లాభదాయకంగా ఉంటుంది, ధనలాభం కనిపిస్తుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక మంగళవారము బుధవారము కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాల్లో కూడా మీరు ప్లానింగ్ అనేది సరిగ్గా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసింది అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మనం చూసినట్టయితే విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కానీ. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. గురువారము శుక్రవారము శనివారం వల్ల చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆనందం సంతోషం అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. సుఖమైనటువంటి నిద్ర, తృప్తికరమైనటువంటి భోజనం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మంగళ బుధవారాలు తప్ప దాదాపుగా మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అయితే మీరు హనుమంతుని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ముఖ్యంగా మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో చాలా భాగం ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం వరకు వీరికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ వారంలో తప్పకుండా కలుగుతాయి. మీకు నూతన ఉద్యోగ అవకాశాలు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సక్సెస్ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా స్నేహితుల మధ్య బంధువుల వల్ల ఆనందము సంతోషము అనేది అధికంగా గోచరిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు సోషల్ లైఫ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ధనుసు రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజుల్లో ఖర్చు అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఖర్చులో కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులను అవాయిడ్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి మనకి ధనుసు రాశి వారు ఈ వారంలో పొందగలుగుతారు. ఇక మీరు హనుమంతుని పూజించండి లేదా శనీశ్వరుని పూజించండి. తద్వారా ఈ వారంలో మంచి ఫలితాలు ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఆదివారము సోమవారం తప్ప మిగతా వారం మొత్తం చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం సోమవారం కూడా మీకు కాస్త పనులు నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దైవభక్తి పెరిగేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము సోమవారం అనేది కనిపిస్తుంది. అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము వృత్తి విషయంలో చాలా చక్కటి ప్రోగ్రెస్ అనేది ఈ 4 రోజుల్లో ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. ధనలాభము, మీరు చేస్తున్నటువంటి పనికి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా మంచి లాభము, స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఆనందము సంతోషము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక సంతానంతో కూడా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా మంచి ఆనందము సంతోషము అనేది మనకి 4 రోజుల్లో గోచరిస్తుంది. ఇవి స్థూలంగా మకర రాశి వారి యొక్క ఫలితాలు. ముఖ్యంగా ఆదిత్య హృదయం పఠించండి లేదా శివుణ్ణి ఆరాధించడం వల్ల మకర రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి కాస్త ఈ వారం మొదటి భాగము ఇబ్బందిగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ధ్యానము, యోగా, దైవభక్తి అనేది ఈ వారంలో మీకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సమస్యలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. గొడవలకు దూరంగా ఉండండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనుల్లో కాస్త దూరంగా ఉండండి. తర్వాత రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చిన్న చిన్న ఫిజికల్ మెట్లు ఎక్కేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. డైజెషన్ సమస్యలు ఉంటాయి. నిద్ర సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిటీస్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రు భయము అనేది మనకి కాస్త మంగళవారం బుధవారం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక గురువారము శుక్రవారము శనివారము వృత్తి విషయంలో మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు.
ఏ పని చేస్తున్నా మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, నూతన ప్రాజెక్ట్స్, కొత్త విషయాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి కుంభరాశి వారికి చివరి భాగంలో, ఈ వారం చివరి భాగంలో కలుగుతాయి. ముఖ్యంగా మీరు చూసినట్టయితే విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే మీనరాశి వారికి మొదటి భాగం కాస్త అనుకూలంగా అధికంగా కనిపిస్తుంది. రెండవ భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో వృత్తి వ్యాపారాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పార్ట్నర్స్ వల్ల కానీ ఇతరుల వల్ల కానీ మీకు ఆనందము, సంతోషము, అదృష్టము కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో ముఖ్యంగా ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, సంతానం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ చాలా చక్కటి ఫలితాలే మీకు మీనరాశి వారికి మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. ఇక రెండవ భాగము కనుక చూసినట్టయితే మీనరాశి వారికి కాస్త ఆందోళన, భయము, చింత, చికాకు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. యోగా, ధ్యానము, మెడిటేషన్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. రెండవ భాగంలో దైవ దర్శనం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలయ దర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కూడా అధికంగా మనకు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. మీనరాశి వారు ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించడం వల్ల ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో అనగా ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.